ఇక నూజివీడు ట్రిపుల్ ఐటీలో 1000 మంది విద్యార్థులకు అస్వస్థత. ఆహారం వికటించి వాంతులు, విరోచనాలు, కడుపు నొప్పితో అవస్థలు. ఇక అపరిశుభ్ర వాతావరణం, నాసిరక ఆహారం వికటించి నూజివీడు ట్రిపుల్ ఐటీలో గత వారం నుంచి వందల మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరోచనాలు, కడుపు నొప్పితో ఆసుపత్రికి వరుస కడుతున్నారు. విద్యార్థులు అనారోగ్యంతో అల్లాడిపోతున్న యాజమాన్యం విషయం బయటకు రాకుండా జాగ్రత్త పడింది. నూజివీడు ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలోనే శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ కూడా నిర్వహిస్తున్నారు. ఈ నెల 23 నుంచి ఈ 2 ట్రిపుల్ ఐటీలకు చెందిన విద్యార్థులు అస్వస్థతకు గురి కావటం మొదలైంది. ప్రధానంగా 3 మెస్సులలో ఆహారం తిన్న విద్యార్థుల్లో చాలామంది అనారోగ్యం పాలయ్యారు. 4 రోజులుగా తీవ్రత పెరుగుతూ వస్తుంది. ఆదివారం 165, సోమవారం 229, మంగళవారం 345, బుధవారం మొదటి షిఫ్టులోనే 131 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 1000 మందికి పైగా అనారోగ్యం పాలైతే 400 మంది మాత్రమే అన్నట్లు లెక్కలు చూపిస్తున్నారు. ఆసుపత్రికి వెళ్లిన వారిలో ఎక్కువ మంది పేర్లు ఓపీలో నమోదు చేయకుండా రోగుల సంఖ్య తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు. ఇక అధికారులు మెస్సులు పరిశీలించి ఇక్కడ లోపం ఉందనే విషయంపై ఆరా తీసిన పాపాన పోలేదు. ఇక లోకేష్ ఆదేశాలతో కదిలిన యంత్రాంగం. ఈ విషయం తెలిసిన వెంటనే మంత్రి లోకేష్ వెంటనే అధికారులను అప్రమత్తం చేశారు. విద్యార్థుల అస్వస్థత వార్త ఆందోళనకు గురి చేసింది. వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థుల ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం తగదు, ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలి అంటూ ఎక్స్లో తెలిపారు. దీంతో అధికారులు స్పందించారు. డిహెచ్ఎంలో శర్మిష్ఠ ట్రిపుల్ ఐటీ మెస్సులు ఆసుపత్రిని సందర్శించారు. ఇక పరిశుభ్రత, ఆహార నాణ్యత లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తామని తెలిపారు.